దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచిన ప్రియమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వేకుమన్న మే 24వ తారీఖుది ఎడతెగక శ్రద్ధ తీసుకుంటా. నీవు మనిషిని జ్ఞాపకం వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? మన దేవుడు ఎంత ప్రేమగల శ్రద్ధగల దేవుడో చూడుము. మనుషుడు ఏపాటివాడు? అతని గణపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా? దేవుడు తన యొక్క హృదయమున మన మీద ఉంచుట, ప్రతి ఉదయం ఆయన ఆశీర్వాదములతో మనం దర్శించుట అన్నవి దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడన్నది చూపుచున్నది. ప్రభువు స్థుతినందును గాక. అనుదినం ఆయన మమ్మను మేలతో నింపుచున్నాడు. ఆయన కృపా వాత్సల్యతలు అనుదినం నూతనముగానున్నవి. నీ యొక్క విశ్వాసత్యత ఎంత గొప్పది! నీ విశ్వాసత్యత ఎంత గొప్పది! ప్రతి ఉదయము నూతన కృపలో నేను చూచుచున్నాను. నా యొక్క అవసరములన్నీ నీ కరము సమకూర్చెను. ఉదయమున మన దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనము సోమరములుగా ఉన్నాయడలా, లేక తీరిక లేకుండా చాలా పని కలిగి ఉదయకాల ధ్యానములందు ఆయనతో సమయం గడపలేకపోయినడలా ఆయన ఎంత దుఃఖపడదురు. ఆయనను చేర్చుకున్నట్టుకు మనము తీరిక లేని వారముగా ఉన్నందున ఎన్నో ఉదయకాలములు ఆయన తన ఆశీర్వాదములతో మనల్ని నింపుటకు వచ్చినప్పుడు మనం ఆయనను వృధాగా పంపివేసి ఉన్నాము. ప్రతి క్షణం ప్రభు మనల్ని పరిశోధించుదురు, లేక మన జీవితంలో తనిఖీ చేయుచుందురు. మన యొక్క తలంపులు, కోరికలు, ఊహలు, మాటలు, క్రియలు మరియు భావనలన్నీ ఆయన ఎదుట నిందారహితముగా నున్నగా అని ప్రతి క్షణము ఆయన మనల్ని పరీక్షించుందురు. ఆయన ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుచూ ఉండును మరియు మనకు ప్రతి నిమిషము నీరు కట్టుచుండును, లేక ప్రతి క్షణము కృప కుమ్మరించుచుండును. యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడునూ దాని మీదకు రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నానని యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో చదువుచున్నాము. మన దేవుడు ఎందు నిమిత్తం మన కొరకు ప్రతి దినం ప్రతి సమయం ఇవన్నీ చేస్తున్నాడు. ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడపురు మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము అను ఈ ధ్యానకరమైన నిరీక్షణకు బట్టి మాత్రమే ఆయన అలాగూ చేయుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.